నమస్తే, జై శ్రీరామ్. నేను మీ మహేష్. ఈరోజు శంషాబాద్ దగ్గరలో ఉన్న పిఎస్ పరిధిలో మన గోరక్షక్ కార్యకర్తల మీద అటాక్ జరగడం జరిగింది. కావున ఇక్కడ ఉన్న గోరక్షకులు హిందూ వాదుల అడిగి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క అటాక్ ఎట్లా జరిగింది అనేది పూర్తిగా అడిగి వివరాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఎవరి మీద అయితే అటాక్ జరిగిందో నాగరాజ్ అన్న మీద, సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా అటాక్ జరిగింది అనేది. అన్న చెప్పండి, అసలు ఏమైంది ఈరోజు మార్నింగ్? మేము ఆర్జీఏ పిఎస్ ముందు నుంచి వెళ్తుంటే అక్కడ లెఫ్ట్కి ఆవుల బండి వెళ్తుందని అనుమానంతోనే ఆపనికే ప్రయత్నం చేస్తే ఆ బండికి బొలెరో వెహికల్కి నెంబర్ ప్లేట్ లేదు, ఇంకా ఏమి లేదు. అయితే ఆపే ప్రయత్నం, నేను రాజన్న వ్యక్తి ఆపే ప్రయత్నం చేస్తుంటే ఆపకుండా మా మీదకి గుద్దడానికి ప్రయత్నం చేసిండు. ముంగట పోయి ట్రాఫిక్ జామ్ చేసిన తర్వాత ఆపితే ఆ బండి ఓనర్స్ ఎవరైతే వచ్చిరో మా మీదకి వచ్చేసి మేము ఇద్దరేమో ఉన్నాం, వాళ్ళ దగ్గర దగ్గర 20 నుంచి 30 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా ఎక్కువ ఉన్నారు, 100 మంది వరకు ఉన్నారు మొత్తం వాళ్ళంతా. అయితే అక్కడ మా మీద చాలా దారుణంగా దాడి చేసి గనేట్లు, ఇంకా పక్కన చుట్టుపక్కల ఉన్న లట్లు అవన్నీ తీసుకొని మా మీద దాడి చేసి చాలా దారుణంగా దెబ్బలు తాగినాయి. ఇప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయనకి చాలా సీరియస్ ఉంది. ఆయన మెడలో ఉన్న చైన్ కూడా కొట్టేసిరు ఈ ముస్లిం వాళ్ళు. ఆయన మెడలో గోల్డ్ చైన్ కొట్టేసిరు వీళ్ళు వాళ్ళ ఆవులు ఉన్నాయని చెప్పి క్లియర్గా పబ్లిక్ కూడా చూసిరు, విత్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. అయినా వాళ్ళు పోలీసు వాళ్ళ ముంగట కూడా వాళ్ళు తప్పించుకొని కూడా పోయిరు. పోలీసు వాళ్ళ ముంగట కూడా కొట్టారు మమ్మల్ని. మేము న్యాయం చేస్తారు ఆయన పక్కన పెడితే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. వాళ్ళ ముంగట అక్యూజ్డ్ ఆడనే ఉన్నాడు, వాడిని పట్టుకోలేకపోయారు. ఇప్పుడు రాజన్ అనే వ్యక్తికి పరిస్థితి ఎట్లుందని ఆయన సీరియస్గా ఉంది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు ఎమ్మెల్సీ జరుగుతుంది, తర్వాత చూడాలి. కానీ ఈ ప్రతిరోజు దీని వెనకాల ఎవరైనా ఉండి చేపిస్తున్నారా అని ఏమైనా అర్థం చేసుకోవచ్చా? దీని వెనకాల ఎంఐఎం పార్టీ కషాయాలకు అండగా ఉంది. ఎవరు అయితే ఆవులను రక్షిస్తారో వాళ్ళని చంపండి, ఏమైనా పోలీస్ కేసు అయినా. నాకు కొన్ని వార్తలు వస్తున్నాయి, కేవలం కొందరే గోరక్ష చేయాలి, మిగతా వాళ్ళు బజరంగ దళ్ వాళ్ళు చేయొద్దు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేయొద్దు అని కొన్ని ఇట్లా వస్తున్నాయి అనమాట, ప్రచారం అవుతుంది. ఇది వాస్తవమైన అనుకోవచ్చానా? వాస్తవమే, కాకపోతే గోరక్ష ప్రతి ఒక్క హిందూ చేయాలి. కానా ఇప్పుడు కొందరే వేయాలి ఫీల్డ్లో గోరక్షకు, బజరంగ దళ్ వాళ్ళు చేయొద్దు, విశ్వ హిందూ పరిషత్ ఇక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పేసి కొందరు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అనమాట. దీని మీద మీరు ఎందుకు చేయొద్దు? గోరక్షణ ధర్మరక్షణ కంపల్సరీ చేయాల్సింది మనమే కదా, ఇంకెవరు చేస్తాడు చెప్పు? మనం చేయకపోతే ఇంకా బయటోడు వచ్చి చేయమంటే చెప్పు, మళ్ళీ చేయమను. అనవసరంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళ వెనకాల పెద్ద నెట్వర్క్ నడుస్తుంది. వీళ్ళు ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్యే గుండాలు ఉన్నారు వీళ్ళ వెనకాల. ఎవరైతే ఆవులను ఆపుతారో వాళ్ళని చంపండి, మేము చూసుకుంటామని అంటారు. మరి మన లీడర్లు కూడా ఏం చేస్తారో అర్థం అవ్వట్లేదు. మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే వీళ్ళు ఒక్కటి కూడా ఆవు బయటికి రాకోకుండా చేసే దమ్ము మా దగ్గర ఉంది. ఒక్కసారి సపోర్ట్ ఇచ్చి చూడుర్రి, కొడుకులు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే మేము ఏందో చూపిస్తాం. అది కూడా మా కెపాసిటీ ఉంది, అది కూడా మా దగ్గర మా కెపాసిటీ ఏందో చూపిస్తాం. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఉచ్చవాడాలి కొడుకులకు, అట్లా చేస్తాం మేము. సరే, ఇప్పుడు మన దగ్గర అయితే మన దీపక్ అన్న గారు ఉన్నారు. దీనిలో లోకల్ కార్పొరేటర్ బాబా ఉంటాడు, మొత్తం చేతి వాదం ఉంది. ఎప్పుడు చూసినా వాడే మొత్తం ఇలాగే రెచ్చగొడుతుంది అందరినీ. సరే, ఇప్పుడు వర్ధన్ భయ్ ఉన్నాడు, సో అడిగి తెలుసుకుందాము. ఈరోజు అటాక్ అయింది, సో ఎన్ని రోజులు ఇట్లా అటాక్ లేదని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన చెందుతున్నారు. సో వర్ధన్ భయ్కి అడిగి తెలుసుకుందాం. వర్ధన్ భయ్, సో ఎన్ని రోజులు అటాక్స్ జరుగుతాయి ఇట్లనే? పోలీస్ వాళ్ళు ఈ ఆవులని కాపాడనన్ని రోజులు వేరే కార్యకర్తలు ఎవరైతే ముందుకొచ్చి ఆవులను కాపాడాలని, పగలు రాత్రి అని తేడా లేకుండా ఆవులను కాపాడాలని రోడ్ల మీద పడుకొని ఇల్లు కూడా వదిలేసి ఎవరైతే ఇంతగానం కష్టపడుతున్నారో వాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి వచ్చినందుకు వాళ్ళపైన అటాకులు చేస్తున్నారు. పోలీస్ వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరగదు. ఎప్పుడన్నా పోలీస్ వాళ్ళకి చెప్పినాం అనుకో, మన కార్యకర్తలు ఎట్లా ట్రైన్ అయినారంటే పోలీస్ వాళ్ళకంటే ఎక్కువ ట్రైన్ అయిపోయారు మన కార్యకర్తలు. జస్ట్ బండి చూసి గుర్తుపట్టేస్తారు మన కార్యకర్తలు. పోలీస్ వాళ్ళు ఏంటంటే ఆ పోలీస్ వాళ్ళకి వెహికల్ నంబర్ చెప్పాలి, వెహికల్ ఎట్లుంటుంది చెప్పాలి, వెహికల్ ఏడుంది చెప్పాలి, 5 నిమిషాలకు ఒకసారి వాళ్ళకి అప్డేట్ ఇస్తుండాలి. మన కార్యకర్తలు ఎట్లుంటారంటే 14 గంటలు కానీ 15 గంటలు కానీ రోడ్ మీదే వండుకుంటారు. బండి వస్తుందంటే ఆ బండిని పట్టుకోవాలన్న డెడికేషన్ మనకి ఎంత అవుతుందో, ధర్మంని రక్షించాలని, పోలీస్ వాళ్ళకి క్రైమ్ని ఆపాలని అంత డెడికేషన్ లేదు పోలీస్ వాళ్ళకి. అసలు క్రైమ్ జరుగుతుందని ఎన్నిసార్లు చెప్పినా పోలీస్ వాళ్ళు అసలు పట్టించుకోరు. పోలీస్ వాళ్ళు కరెక్ట్గా ఆపుంటే అసలు మనకి ఇట్లా రోడ్ల మీదకి వచ్చే అవసరమే ఉండదు మనకి. కాదు వర్ధన్ భాయ్, అసలు ధర్మం పక్కన పెడితే యానిమల్ యాక్ట్ ప్రకారము ఎవరైనా సరే ఆవులని ఇట్లా హింసించి తీసుకుపోతే అసలు పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ వాళ్ళది. అయినప్పటికీ పోలీస్ వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకి ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రుయాలిటీ యాక్ట్ ఉందో ఆల్ ఇండియాలో,
ఆ క్రుయాలిటీ యాక్ట్ ప్రకారము ఎలాంటి జీవిని కానీ మనం హింస చేయకూడదు. అసలు ఈ హింస చేసేది ఎవరు అంటే మెయిన్గా సంత నిర్వాహకులు ఏం చేస్తారు అంటే వాళ్ళు డబ్బులకు టెండర్లకు ఆశపడి డబ్బులకు ఆశపడి ఎన్ని పడితే అన్ని క్యాటిల్స్ అని సంతలు ఎక్కియడం జరుగుతుంది. ఆ ఎక్కించిన సంతల నుంచి ఎక్కించిన వెహికల్స్ని ఇట్లా రోడ్ మీద తీసుకుపోతుంటే మన కార్యకర్తలు ఆపుతున్నారు. అసలు ఇది ఫస్ట్గా కట్టడి చేయాల్సింది ఏంటంటే సంతలలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కట్టడి చేయాల్సింది ఏంటంటే రోడ్ల మీద ఎవరి బాధ్యత? పోలీసు వాళ్ళ బాధ్యత. మనము బండి కట్టడం పోయి ఆపితే పోలీసు వాళ్ళు ఏమిటో చట్టంని చేతిలో తీసుకుంటారు. కానీ చట్టం ఏడ విఫలం అవుతుందో, వాళ్ళు నిర్లక్ష్యం పోతుందో వాళ్ళు అసలు ఆలోచిస్తురా? సంతలో లోడ్ అయిన కాడికెళ్ళి సంత పిఎస్ 10 పిఎస్ దాటి హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుంది సంత అయ్యే దగ్గర నుంచి. కానీ పోలీసు వాళ్ళు అక్కడ ఎక్కడ పట్టించుకోకుండా మనం పట్టుకోగానే మన మీదనే రిటర్న్ కేసులు. సంతలు అసలు ఒక్క సంత ఓనర్ మీద నన్ను కేసు బుక్ చేసిరా? ఇప్పటిదాకా సంతలనే బండి లోడ్ అవుతుంది. 10 ఆవులతో ఆవులు సంతలనే లోడ్ అవుతున్నాయి. సంతలో అసలు క్రుయాలిటీ యాక్ట్ సంత ఓనర్ గాని మీద కూడా వేయాలి. సంత ఓనర్ గాని మీద క్రుయాలిటీ యాక్ట్ వేయరు. రోడ్ల మీదకి వచ్చి మనం పట్టుకోగానే న్యూసెన్స్ కేసు ఇవన్నీ వేస్తున్నారు. ఫస్ట్ సంత ఓనర్ల మీద కూడా ఈ కేసులు పెడితే సంత ఓనర్లు కూడా కొంచెం భయంకి వచ్చి వాళ్ళు ఇంకా యానిమల్ క్రుయాలిటీ చేయరని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం వరదన్ భాయ్, ఇదే రేవంత్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు సీఎం ఉన్నారో, ఇంతకు ముందుకు ఎవరైతే గోమాత మీద ఎవరైతే వేస్తారో వాళ్ళ చేయి నరికేసా, తలకాయ నరికేసా అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి స్పందించలేకపోవడం కారణం ఏంటంటారు? ఇదంతా మెయిన్గా ఓట్ బ్యాంక్ రాజకీయము. రేవంత్ రెడ్డికి ఎప్పుడు ముస్లింలకు ఓట్లే కావాలి. రేవంత్ రెడ్డి ఎట్లా అంటే మాట ఓట్ల విషయంకి వచ్చేసరికి ఒక మాట ఉంటుంది, ఓట్లు అయిపోయినాక ఇంకొక మాట ఉంటుంది. రేవంత్ రెడ్డికి ముఖ్యంగా ఏం కావాలంటే ముస్లింలో ఓట్ బ్యాంక్ కావాలి. అందుకే మొన్న ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అన్నా కానీ అంత పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదైతే మనం గో తస్కరీ ఆపినాం అనుకో, ఆ గో తస్కరీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యిందో బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. గో తస్కరీలో అసలు టెర్రరిస్ట్ ఫండింగ్ కూడా ఇన్వాల్వ్ అవుతుందో ఒక ఏజెన్సీ రిపోర్ట్ చెప్తుంది మనకి. ఇది ఆపేసినాం అనుకో ముస్లిమ్స్ అంతా అసలు వాళ్ళకి జీవనాధారం లేకుండా పోతుంది. ఈ జీవనాధారం కోసం ఆ ముస్లింస్ ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం రేవంత్ రెడ్డి అసలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, హిందువులు చచ్చిపోయినా పర్లేదు అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ప్రతిసారి ఒక సంఘటన జరుగుతుంది. ఇక్కడ ఈరోజు కొత్త కాదు. ఆ పోలీసుల ముందరనే ఇవల్ల గోరక్ష చేసే కార్యకర్తలను కొట్టడం జరిగింది. అంటే ఆ డ్యూటీ వేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఆ డ్రెస్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, డ్యూటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళు ఏది చేసినా నడుస్తాయని ఒక ఆలోచన వాళ్ళ మెంటల్ వెళ్ళిపోయింది. కాబట్టి ఇది పెద్ద మాఫియా, ఏం చేసినా నడుస్తా అని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ వెనక ఎంఐఎం పార్టీ ఉంది. మా పార్టీ వాళ్ళు వస్తారు, మమ్మల్ని కాపాడుతారు అంటే పోలీసు వాళ్ళు భయపడతారు, ఒక ఫీలింగ్లో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి బజరంగదళ కార్యకర్త కానీ గోరాశేష కార్యకర్త కానీ ఎవడు భయపడాడు, దేనికి భయపడాడు. చాలామంది కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఈ ధర్మం గురించి. భయపడేది ఇక్కడ ఇవ్వలేరు. లేరు. ఈ మాఫియాదారులకు ఇట్లనే పోలీసులు ఏమంటే కామ్గా ఊరుకొని పట్టించుకోకపోతే డైరెక్ట్ మేమే తలవారు పట్టుకొని కట్టెలు పట్టుకొని రోడ్డుపైకి వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పటికి వచ్చిన పరిస్థితులు ఏమంటే ఈ గవర్నమెంట్ ఆలోచించాలి, ఇక్కడ డిపార్ట్మెంట్ ఆలోచించిన పరిస్థితి వస్తుంది. అట్లా చేసుకుంటే వాళ్ళు 50 మంది వచ్చి మేము కూడా 100 మంది ఉంటాం. ఎక్కడైనా వెహికల్ వస్తున్నాయో అక్కడ మేము నిలబడతాం, మేము దాడి చేయగలుగుతాం, ఏమని చేయగలుగుతాం, గోమాతను చింతగానే వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇలాంటి సంఘటన జరగడానికి ఏమంటే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో చెత్త ప్రభుత్వం, చండాలమైన ప్రభుత్వం, ముస్లింల గురించి పనిచేసే ప్రభుత్వం, మాఫియాదారులకు అండ ఉండే ప్రభుత్వం నాయకత్వం ఉన్నది. కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి. వేరే రాష్ట్రాల్లో ఎందుకు జరగొచ్చింది, గోరక్షిట్లు ఎందుకు జరగొచ్చింది, తన్నుతున్నారు అక్కడ, డిపార్ట్మెంట్ తన్నుతుంది అక్కడ, గవర్నమెంట్ ఇప్పుడు సున్నం చేస్తుంది అక్కడ. ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరు వాళ్ళకి బానిసలై పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఏదంటే చేయగలుగుతారు అన్నమాట. పెద్ద మాఫియా, కోట్లాది రూపాయల మాఫియా. ఇప్పుడే నేను పటంచెల్లో వెళ్ళాం, నిన్న పట్టుకున్నాం. అక్కడ 200 వరకు ఉంటాయి, చిన్న చిన్న లేగదులు ఉంటాయి. అక్కడ హిందూ నాయకుడు ఆయన వాళ్ళందరూ సహకరిస్తున్నాడు. వాళ్ళు తీసుకొచ్చి నమ్ముకుంటూ వెళ్ళిపోతారు. అడవి ఇబ్బందిగా కూర్చొని మాట్లాడేసి అందుకు వార్నింగ్ ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి మా కార్యకర్తపై దాడి ఇచ్చిన వాడు ఎవరైనా సరే 5 o'clock వరకు అరెస్ట్ చేయకపోతే అందరం ఇక్కడనే కూర్చుంటాం, పెద్ద ఎత్తున నిరసన చేస్తాం, ఎంతవరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అన్న, ఇప్పుడు ఇదే వెహికల్కి ఏదైతే పొద్దుగాల అయితే ఆవుల వెహికల్ వచ్చిందో దానికి నంబర్ ప్లేట్ లేదు. సో టోల్ గేట్ దగ్గర ఏం చెకింగ్ చేయట్లేరు అని అనుకోవచ్చా? ప్లస్ ఆర్టీఐ పోలీస్ వ్యవస్థ అన్ని ఫెయిల్ అయిందని చెప్పేసి అనుకోవచ్చా? టోల్ గేట్ వాడికి ఏం అవసరం ఉంటుంది, దానికి డబ్బులు కావాలి. ఎవరంటే ఆర్టీఐ డిపార్ట్మెంట్ దొంగ బాగా తింటున్నారు, దున్నపోతులా వండుకుంటారు, ఏం పని చేయకొచ్చు ఏం చేయకొచ్చు ఆ కొడుకులకి ఏం పని లేదు. ఎక్కడ డబ్బులు వస్తే చూస్తారు అక్కడ పోతారు, ఏ వెహికల్ డబ్బులుగా చూస్తారు అంతే. వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఇప్పటికీ మాఫియాదారుకు సంబంధించిన చాలా వెహికల్ ఉన్నాయి, డీసీలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వెహికల్గా ఉన్నాయి. ఏ వెహికల్ ఇప్పుడు సీజ్ చేసి సంఘటన వాళ్ళకి లేవు. పోలీస్ స్టేషన్లో చాలా వెహికల్లో కేసులు అవుతున్నాయి. ఏ కేసును పట్టుకొని ఏ వెహికల్ సీజ్ చేసి చెప్పే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు
కాబట్టి వాళ్ళకి ఈసారి మేము ధమ్కిస్తాం, వాళ్ళకి కూడా చెప్తాము. ఆర్టీఐ ఏం చేయాలని చూపిస్తాం, వాళ్ళకు రోడ్డుపైకి తింపుదాం, ఆర్టీఐ వాళ్ళ రోడ్డు పైన నడవాల బిడ్డ అని చెప్పి చూపిస్తాం, ఆ విధంగా చూపిస్తాం వాళ్ళకు. కాబట్టి ఇవైతే ఇల్లీగల్గా కొన్ని వెహికల్ ఉన్నాయో, ఏవైతే నంబర్లేదు ఉందో అది సీజ్ చేస్తే వాళ్ళ బయటికి రావద్దు. ఆ విధంగా పోలీసు అధికారులు సహకరించి ఆ విధంగా పనిచేయాలని కోరుతున్నాం. లేదంటే ఆ వెహికల్ తీసుకుని మేమే వెళ్తాం బయటికి. అన్న కంటిన్యూస్లీ మన గోరక్షకుల మీద కానీ మన ధర్మ కార్యకర్తల మీద అటాక్స్ అవుతూనే ఉన్నాయన్న. ఇంకెన్ని రోజులు ఈ విధంగా అటాక్స్ అయితే ఇంకొన్ని రోజులు చూసుకుని ఉందామన్న. హిందూ సమాజం గురించి ఆలోచించే నాయకుడు కావాలి, హిందూ ధర్మం గురించి ఆలోచించే నాయకుడు రావాలి, గోమత పైన నాయకుడు ప్రేమించే నాయకుడు రావాలి. అప్పటి వరకు ఏమంటే గోమత ప్రేమికులు ఫైట్ చేయాలి, గోమతను కాపాడుకోవాలి. కాబట్టి హిందుత్వం ఆలోచించే నాయకుడిని తయారు చేసే బాధ్యత కూడా మనది. వాళ్ళు ఏమంటే హిందుత్వం గురించి మాట్లాడరా నాయన, నువ్వు మాట్లాడకపోతే నీకు ఓటేయం లేకుండా తంతామనే పరిస్థితి చెప్పాలి, అప్పుడు వాడు మనతో మాట్లాడగలుగుతాడు. కాబట్టి వాళ్ళకి ఏమంటే మనమంటే ఏంది లేదు వీళ్ళు చేస్తారు పోతారని ఒక ఆలోచన ఉన్నారు, కాబట్టి అట్లా నడుస్తుంది. కాబట్టి హిందుత్వం గురించి ఆలోచించే నాయకుడు మనం తయారు చేయాలి. ఆ నాయకులు ఏమంటే మన నుంచి భయపడి బయటికి రాలి, అరే బాబు నేను హిందుత్వం గురించి మాట్లాడకపోతే నాకు స్థిరత్వం లేదురా బాబు, నా బతుకు నాశనం అవుతుంది, నన్ను ఎవరు పట్టించుకోవడానికి పరిస్థితి వానికి రావాలి. ఆ విధంగా కల్పించే హిందూ సమాజం సంఘటితమైనప్పుడే హిందూ నాయకుడు బయటకు వస్తాడప్పుడు ధర్మం రక్షించగలుగుతుంది, ఇలాంటి సంఘటనలు జరగవు. జై శ్రీరామన్న. ఇప్పుడు మన గోరక్షక్ సాయిబాయ్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈరోజు మార్నింగ్ అటాక్ అయింది కదా, దాని గురించి వివరాలు తెలుసుకుందాం అడిగి. జై శ్రీరామన్న, నా పేరు సాయి. మా కార్యకర్త నాగరాజన్న రాజన్ భాయ్ మీద ఈరోజు పొద్దున ఏ విధంగా అయితే అటాక్ అయిందో, ఇంతకుముందు కూడా మనం చూడొచ్చన్నా మన సోను మీద అటాక్ అయింది, ఇంతకుముందుకు మన ఉప్పల్లో కూడా మన కార్యకర్తల మీద అటాక్ అయింది. అదే కార్యకర్తలు చందన్న వీళ్ళందరి మీద చాలామంది మీద గోరక్ష కార్యకర్తల మీద అటాక్లు అవుతున్నాయి అన్న. ఎన్నిసార్లు అటాక్లు అయినా సరే పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వలన అటాక్ అవుతున్నా. ఈరోజు కూడా అన్న మా కార్యకర్తల మీద అటాక్ అయినప్పుడు కూడా పోలీసు వాళ్ళు లైవ్లో ఉన్నారన్న. వాళ్ళు కొడుతున్నాక కూడా పోలీసు వాళ్ళు వెనకాలలో ఉన్నారు, కానీ ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని మాత్రం పోలీసు వాళ్ళు వదిలేసిరన్న. అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలన్న, ఇప్పుడు దాడి చేసిన వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకొని చట్టపరంగా చర్య తీసుకోవచ్చు అన్న, మరి వాళ్ళని ఎందుకు వదిలేసిరన్న? ఇప్పుడేమో వాళ్ళ నంబర్ ప్లేట్ లేదు, ఆవుల బండ్లకు ఏ బండ్లకు నంబర్ ప్లేట్లు ఉండవు అన్న. ఏ ఆవుల ఇప్పుడు నంబర్ ప్లేట్ ఏ బండికి లేదు, సో టోల్ గేట్ ఎట్లా కట్ అవుతుంది? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఏం పని చేస్తుంది, దీని మీద మీ స్పందన ఏదన్నా? అన్న నేను చెప్తున్నా కదా అన్న, ఒక్కొక్క నంబర్ ప్లేట్ని 10 బండ్లకు ఉంటాయి, అర్థమైందా? ముంగడ కనబడుతుంది, ఒక్కోసారి టీఎస్ కనబడుతుంది, ఒకసారి మహారాష్ట్ర కనబడుతుంది, ఒకసారి మధ్యప్రదేశ్ కనబడుతుంది, ఒకసారి జార్ఖండ్ కనబడుతుంది. ఒక్కొక్క నంబర్ ప్లేట్ డైలీ చేంజింగ్ ఉంటుంది అనమాట ఈ నంబర్ ప్లేట్ అదంతా. ఇప్పుడు దీన్ని పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అనుకోవచ్చు అన్న తెలంగాణ? వాస్తవం అన్న, ఎందుకంటే టోల్లలో చెకింగ్ చేసే చెక్ పాయింట్ లేడా పోలీసు వాళ్ళు చెయ్యరు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అందులో ఆవులు ఉన్నాయి అనుకో, ఫస్ట్ ఇంకో అసలు ఆవులు ఉన్న పనులను అసలు పోలీసు టచ్ కూడా వేయరు, ఎందుకంటే ఆవుల పనులను పట్టుకోరు అనుకో వాళ్ళకు పెద్ద ప్రాసెస్, ఇంకా మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాసెస్ చేయాలంటే ఈ పోలీసు వాళ్ళకి అంత కరెక్ట్ కాదు, కాబట్టి వాళ్ళు పట్టుకోరన్న ప్రస్తుతానికి ఆవుల బండ్లు మాత్రం. ఎన్నిసార్లు అన్న ఇగో మేము ముంగడ బండి పోతుంది అనుకో అన్న, పోలీసు వాళ్ళకి 100కే డైల్ చేసి సార్ సో అండ్ సో ప్లేస్లో ఆవుల బండి పోతుంది సార్, మీరు దాన్ని పట్టుకోండి సార్ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా అలా బండి వెళ్ళిపోయినాక రోడ్డు మీదకి వచ్చేసి ఎక్కడ ఇంకా బండి లేదని చెప్పేసి మాకు చెప్తారన్న వాళ్ళు. అట్లా నా ఇప్పుడు ఇంత పెద్ద దీని వెనకాల పెద్ద మాఫియా ఉందని చెప్పేసి అనుకోవచ్చు అన్న. అంటే ఈ పోలీసులు కూడా అంటే ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటున్నాము, కానీ పెద్ద మాఫియా ఉందని చెప్పేసి అనుకోవచ్చు అన్న. చెప్తున్నా అన్న, ఈ రోజు జరిగిన సంఘటనలో మాత్రం రాజన్ భాయ్ మీద నాగన్న మీద ఏ విధంగా అటాక్ అవుతుందో, ఆ అటాక్ అయిన టైంలో యాజ్ ఇట్ ఈస్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారన్న. పోలీసు వాళ్ళు కూడా ఆపుతురు తప్ప ఎవడైతే కొడుతుండో వాడిని పట్టుకొని తీసుకొచ్చి పిఎస్ లోపల వేసే అంత ఆలోచన కూడా వేయలేరన్న పోలీసు వాళ్ళు. అదే ఒకవేళ హిందువులు ఇతర మతస్థులను అటాక్ చేసి ఇదే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు, మరి వీళ్ళ మీద ఫస్ట్ హిందూ కార్యకర్తలను తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారన్న. ఇదే విషయంలో చేస్తే ఫస్ట్ హిందూ కార్యకర్తలను తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు, కానీ ఏదైతే ముస్లిమ్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఏదైతే చర్య తీసుకోవాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, అంటే ముమ్మాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకే మద్దతు ఇస్తుంది అన్న. ఈరోజు ఎట్లా అటాక్ అయింది మన కార్యకర్తల మీద, దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? కంటిన్యూస్ దాడులు జరుగుతున్నాయి మన కార్యకర్తల మీద, సో దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారన్న? జై శ్రీరామ్ అన్న అందరికీ. నా పేరు ఉదయ్ కిరణ్, శంషాబాద్ గోరక్షక్ ప్రముఖ్. గత కొంతకాలంగా అంటే గత సంవత్సరం నుండి జరుగుతున్న దాడులు, హిందువులు ఎక్కడ ఆవులు అక్రమంగా ముస్లిమ్స్ తరలిస్తుంటారో మేము అక్కడ ఆవులను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా పోలీసులు మమ్మల్ని ఆపడమే తప్ప వాళ్ళని ఎవరిని ఏం చేయకుండా ఆపేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక వ్యక్తిని కలిసి దాదాపుగా 100 మందికి పైగా దాడి చేశారు. అంటే అక్కడ ప్రత్యక్షంగా పోలీసులు కూడా ఉన్నారు, 2 కానిస్టేబుల్. అతన్ని పట్టుకోకుండా మన వ్యక్తిని కాపాడడమే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు తప్ప అతన్ని ఎవరిని పట్టుకోలేదు. ఈరోజు కూడా పోలీసులు ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు అంటే మేము మరో 2-3 గంటల్లో రెక్టిఫై చేసి పట్టుకొని మేము ఆ కేసు చేస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పటి లోపల అవుతుంది ఏమవుతుంది అని చెప్పి. మరి వెహికల్ ఎక్కడ వెళ్ళింది సార్ అంటే వెహికల్ నెంబర్ లేదు, వెహికల్ దొరికే వరకు మేము ఏం చెప్పలేం, కానీ పట్టుకోవడానికి 2-3 గంటలు పడుతుంది. వాళ్ళు ఎవరు అనేది మేము ఐడెంటిఫై చేస్తాం సార్, ప్రత్యేకంగా మేమే ఐడెంటిఫై చేసి చూపిస్తున్నాం సార్, మీరు ఏం మాట్లాడతారంటే చూద్దాము నేను మాట్లాడతామని చెప్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. దానిపైన మేము ఇంకా మా తోటి హిందువులతో కలుపుకొని సమయం తీసుకొని కొద్ది రోజుల్లో మళ్ళీ 1 గంట లోపలనే మళ్ళీ చెప్తాను.
కానా ఇదే పిఎస్ ఇదే ఆర్జేపిఎస్లో ఇంతకుముందు మన గోరక్షకులు ఒక వెహికల్ నాపితే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ అయినప్పటికీ మన కార్యకర్తల మీద కేసులు బనాయించారు. సో ఇదే ఇప్పుడు వీళ్ళు అటాక్ చేస్తారు, వీళ్ళ పోలీస్ ముంగల్నే అటాక్ చేస్తారు అన్న. అంటే ఇక్కడ పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అనుకోవచ్చా అన్న? వాస్తవానికి ఖచ్చితంగా పోలీసులు నాయకులకు లోబడి పనిచేస్తున్నారని ఈ ముఖంగా క్లియర్గా అర్థమవుతుంది మనకు. ఎందుకంటే వాళ్ళకు పై నుంచి ప్రెషర్లు. అసౌద్దీన్ ఫోన్ చేస్తున్నాడు, ఇంతకుముందు కూడా గత సంవత్సరం కూడా ఫోన్లు చేసి రాత్రి 2 గంటలకు ఒక డ్రైవర్ వాడు వేస్ట్ నా ముండా కొడుకు వాడు వచ్చి ఎంఐఎం ఎమ్మెల్సీ వచ్చి ఇక్కడ ఆపి రాత్రి 2 గంటల రాత్రి మన హిందువులపైన దాదాపుగా 15 నుంచి 20 మంది మీద కేసు నమోదు చేసి వాళ్ళని తీసుకెళ్ళిండు. ఈ రోజు వరకు కూడా దానిపైన ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఇప్పటివరకు కూడా. జై శ్రీరామ్ భయ్య.